తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రజాస్వామ్యంలో అందరూ సమానమైనప్పటికీ నేటికి తమ హక్కుల కోసం ఎంతో మంది పోరాడుతున్నారని, అలాంటి వారి తరపున ప్రజల హక్కులపైన పోరాడతానని ఉభయ గోదావరి జిల్లాల పట్టుబద్దల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి బొమ్మిడి సన్నిరాజ్ అన్నారు. శనివారం స్థానిక జంక్షన్ రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నేడు చట్టసభల్లో ప్రజల పక్షాన పోరాడవలసిన రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం విలువలను తొంగలో తొక్కి పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రతి ఒక్కరూ సమాజం పట్ల మార్పు కోరుకోవాలని అన్నారు. ఇప్పటికే తాను సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై న్యాయపరంగా ప్రశ్నిస్తూ పోరాడుతున్నానన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే సంక్షేమ పథకాలపై పెద్ద ఎత్తున డిబేట్ జరగాలని, దానివల్ల ఆ సంక్షేమ పథకం ఎంత ఉపయోగపడుతుందో, దానివల్ల ఎంతమందికి లబ్ది జరుగుతుందో తెలుస్తుందన్నారు. కానీ గెలుపు కోసం అమలు కాని హామీలు ఇస్తున్నారని విమర్శించారు. రాజకీయాల్లోకి యువత విద్యావంతులు రావాలని అందరూ కోరతారని, అలా కోరే వారందరూ తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఆయన కోరారు. రిటైర్డ్ టీచర్ బొమ్మిడి నారాయణరావు మాట్లాడుతూ, విద్యావంతులకు సరైన ఉద్యోగాలు లేక, చదువుకు తగ్గ వేతనాన్ని పొందలేక ఎక్కడో చాలీచాలిన జీతాలతో ఉపాధి పొందుతున్నారని, అలా కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు చట్టసభల్లో ప్రశ్నించే వారినే గెలిపించాలని, ఇప్పటికే సన్నిరాజ్ అనేక అంశాలపై పోరాటం చేసి విజయం సాధించిన వ్యక్తి అని, ఆయన్ని గెలిపిస్తే మరింత మందికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అనంతరం ఎన్నికలకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బొమ్మిడి వెంకటేశ్వరరావు, ఆకుల తేజ, కొడవలి దుర్గారావు, కంజిత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నా పేరు బొమ్మిడి సన్నిరాజ్. రానున్న ఉభయ గోదావరి పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తున్నానంట. సో నేను పోటీ చేయడానికి గల కారణాలు చెప్పే ముందు నా బయోడేటా, రాజకీయ నాయకులకి వాళ్ళకున్న పొలిటికల్ ఇంట్రెస్ట్, వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఎక్కువ అన్నది మనకి కనిపిస్తుంది. సో మనకి ప్రభుత్వంలో అసలైన నాయకులు రావాలి. సెల్ఫ్ ఇంట్రెస్ట్, పొలిటికల్ ఇంట్రెస్ట్ లేకుండా రాష్ట్రం కోసం, దేశం కోసం పనిచేసే నాయకులు రావాలి అన్న ఉద్దేశంతో నేను సివిల్స్ ప్రిపరేషన్ కానీ, లేదంటే అప్పట్లో ఉన్న ఆప్షన్స్ అయితే రెండే, రాజకీయాలు లేదా సివిల్ సర్వీసెస్. సో నేను ఢిల్లీకి వెళ్ళడం జరిగిందండి సివిల్స్ కోచింగ్ కోసం. సో సివిల్స్ కోచింగ్ అవుతూ ఉన్నప్పుడే ఇంకా మనకి కోవిడ్ కూడా వచ్చిన తర్వాత నేను మళ్ళీ భీమవరం రావాల్సి వచ్చింది. దెన్ ఎల్ఎల్బి గ్రాడ్యుయేషన్ ఇక్కడ భీమవరం డిఎన్ఆర్ లా కాలేజ్లో. లా చదువుతూ ఉన్నప్పుడు కూడా నాకు అన్నీ తెలిసేవండి. నా చుట్టూ జరుగుతున్న వాటిలో ఎన్ని తప్పులు జరుగుతున్నాయి, పొల్యూషన్ రిలేటెడ్ కానీ, స్ట్రే క్యాటల్ రిలేటెడ్ కానీ, మున్సిపాలిటీ రిలేటెడ్ కానీ, లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ కానీ, వీటన్నిటిలో అన్నీ నాకు తప్పులు కనిపించినప్పుడల్లా అనిపించేది ఇవన్నీ మనం ఎలా మార్చగలమని. సో దానికి సంబంధించి ఆల్సా, అసోసియేషన్ ఫర్ లీగల్ అండ్ సోషల్ అవేర్నెస్, వీ క్యాన్, వాలంటరీ కన్జ్యూమర్ అసిస్టెన్స్ నెట్వర్క్ అని ఎన్జిఓస్ కూడా స్టార్ట్ చేసి సర్వీసెస్ అందిస్తూ ఉన్నాం. కానీ మేము ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా, స్కూల్స్లో, కాలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసినప్పటికీ అవన్నీ నెక్స్ట్ డే న్యూస్లో ఒక రిపోర్ట్లా ఉండిపోయేవి తప్ప ప్రజల్లోకి అంతగా వెళ్ళేవి కాదు. దానికి కారణం కూడా చాలానే ఉన్నాయి. వ్యవస్థలు చాలా వీక్గా ఉన్నాయండి ప్రజెంట్. లా అండ్ ఆర్డర్ వ్యవస్థ చూసుకున్నా, ఈవెన్ మన డే టు డే సమాజంలో ప్రతి సామాన్యుడు కూడా ఫేస్ చేసే ఎన్నో ఇష్యూస్కి ప్రాపర్ రిడ్రెసల్ లేదు. రూల్ ఆఫ్ లా అండ్ ఈక్వాలిటీ, చట్టబద్ధమైన పాలన, చట్ట పరిపాలన ప్రజెంట్ మనకి చూస్తూనే ఉంటాం. విఐపి కల్చర్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ పోలీస్ స్టేషన్లో కానీ, మున్సిపల్ రిలేటెడ్ ఇష్యూ కానీ, ఎక్కడైనా కూడా అవతల పార్టీ ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి అయితే అది అక్కడితో సమస్య పూర్తి కాకుండా అక్కడికే ఆగిపోతుంది. ఈవెన్ పోలీసులు కూడా దానికి ఏం చేయలేకపోతారు. ఈవెన్ రీసెంట్ ఎగ్జాంపుల్, నిన్న నామినేషన్స్ ఫైల్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా సీరియల్ ఆర్డర్లో ఫాలో అవ్వకుండా ఈ టీడీపీ క్యాండిడేట్ అని, మాజీ ఎంపీ వాళ్ళ అబ్బాయి అని వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళది ముందు ఫినిష్ చేసి వాళ్ళని బయటకు పంపించారు. వాళ్ళకన్నా ముందు వచ్చినా కూడా చాలామంది అక్కడే ఉండాల్సి వచ్చింది చాలాసేపు. సో నామినేషన్లోనే ఫెయిర్నెస్ లేనప్పుడు ఎలక్షన్ ఇంకా ఫెయిర్గా జరుగుతుందా అన్న క్వశ్చన్ అయితే ఇప్పటికీ ఉంది. ఇంకా సమాజంలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి, డిగ్నిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయాలి. సో యూత్కి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్, లైక్ అడిక్షన్స్ లేకుండా, డ్రగ్స్ కానీ ఇలాంటివి లేకుండా ఒక మంచి సమాజం నిర్మించాలి. పనికి తగ్గ జీతం ఇవ్వాలి అండ్ చదువుకు తగ్గ పని లభించేలా చేయాలి. అలానే సేఫ్ అండ్ హెల్దీ ఫుడ్ ఫర్ ఆల్. ఈరోజు మనం తినే ఏ ఆహారంలోనూ కూడా నాణ్యత లేదని చెప్పి మన నేషనల్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ రిపోర్ట్ కూడా వచ్చిందండి. దాంట్లో 33 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ర్యాంకింగ్ ఇస్తే ఆంధ్రప్రదేశ్కి 27వ ర్యాంక్ వచ్చింది. అంటే స్టేట్లో ఫుడ్ రిలేటెడ్, ఫుడ్ సేఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అవన్నీ అంత బ్యాడ్ పొజిషన్లో ఉన్నాయి కానీ. సో మన తర్వాత తరాల వాళ్ళకి నాణ్యమైన ఫుడ్డే ఇవ్వలేకపోతే ఇంకా వాళ్ళకి ఇంకేం ఇవ్వగలుగుతున్నాం మనం? సో ఇవి కదండి మనం మాట్లాడుకోవాల్సింది చట్టసభల్లో.
ప్రభుత్వాలని పొగడటమో లేదా అపోజిషన్ వాళ్ళ మీద నిందించడమో కాకుండా మనం అసలైన సమస్యల గురించి మాట్లాడుకోవాలి. అంటే అసలైన ఈ నాయకులు రావాలి. ఇప్పుడు కానీ మన అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్న వాళ్ళతో ఇంకొక వ్యక్తి, ఇంకొక ఎమ్మెల్సీ కానీ ఇంకో ఎమ్మెల్యే కానీ ఎక్కువ ఉన్నా కూడా డిబేట్ జరగదు. ఏ సమస్య, ఏ ఇష్యూ వచ్చినా సరే. సపోజ్ చూడండి, మన స్త్రీలకు బస్సు ప్రయాణం ఫ్రీ అని అంటున్నారు ఉగాది నుంచి. ఆ ఇష్యూ గురించి ఒకవేళ బిల్ ప్రవేశపెడితే దాని మీద డిబేట్ జరిగే పరిస్థితి ఉందా? ఇప్పుడు దానికి ఉన్న ప్రోస్ అండ్ కాన్స్, మిగతా రాష్ట్రాల్లో ఎలాగుంది, దాని ఎక్స్పీరియన్స్ ఏంటి, వాటి మీద డిబేట్ జరగాలంటే ఖచ్చితంగా అపోజిషన్ ఉండాలి. అందరూ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళైతే అది జరిగే పరిస్థితి లేదు. అందుకు నిజమైన ప్రజాస్వామ్యంలో అపోజిషన్ ఖచ్చితంగా ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎలక్షన్స్లో కూడా ఓటు వేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా అలానే కులం, మతం, డబ్బు, ప్రాంతీయవాదం అంటూ మనల్ని విడదీసే ప్రయత్నం జరుగుతుంది. రాజకీయ నాయకులంతా ఏదైతే చేస్తున్నారో వాటి నుంచి మనం ముందుకు వెళ్ళాలి. మానవత్వంతో ప్రతి మనిషిని ఈ భేదాలు లేకుండా మనిషిని మనిషిగా గుర్తించి, మనిషిని మనిషిగా గౌరవించి, తన సమస్యను తెలుసుకొని పరిష్కరించేలా గవర్నమెంట్స్ కూడా వ్యవహరించాలి. ఇంకా అలానే లా ప్రొఫెషన్లో ఉంటూ కూడా మేము ఖచ్చితంగా చెప్పగలం, ప్రస్తుత సమాజంలో ఒక కేసు కానీ ఏదైనా ఒక డెసిషన్ రావాలంటే చాలా టైం పడుతుంది, చాలా ఖర్చు కూడా అవుతుంది. అలా కాకుండా క్విక్, ఫెయిర్ అండ్ అఫోర్డబుల్ జస్టిస్ వచ్చేలాగా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో కూడా రిఫార్మ్స్ తీసుకురావాలి. ఇలా అనుకుంటే లా అండ్ ఆర్డర్లో రిఫార్మ్స్ రావాలి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో రిఫార్మ్స్ రావాలి, ఫుడ్ క్వాలిటీలో రిఫార్మ్స్ రావాలి, అన్ని వ్యవస్థలోనూ కూడా రిఫార్మ్స్ తీసుకుని రావాలి. అలా తీసుకురావాలంటే ముందు అవగాహన ఉన్న నాయకులు రావాలి, మాట్లాడగలిగే నాయకులు రావాలి. సో ప్రభుత్వానికి ఏదైతే ఎక్సెస్ పవర్ ఉంటుందో, ప్రజెంట్ ఏదైతే ఆ మెజారిటీతో ఎలాగైతే చేస్తుందో ఆ ఎక్సెస్ పవర్ని రెగ్యులేట్ చేయాలి. అది అబ్యూజ్ అవ్వకుండా చేయాలి. ఎమ్మెల్యే తాలూకా, ఎంపీ తాలూకా అంటూ తప్పులు చేస్తున్న వాళ్ళందరినీ మనం నియంత్రించాలి. అలా జరగాలంటే అసలైన ప్రజాస్వామ్యం రావాలి. ఆ ఉద్దేశంతోనే మేము ఈ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తున్నామండి. సో దానికి మీరంతా కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాం. బొమ్మిడి సన్నిరాజ్ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్లో కంటెస్ట్ చేస్తున్నారు. ఈ కుర్రవాడు ముందుకు రావడానికి మేము సపోర్ట్ చేయడానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే, సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కానివ్వండి, అక్రమాన్ని, పొల్యూషన్స్ని, అన్ని విషయాల మీద అవగాహన కలిగి వాటిని గట్టిగా, అంటే కుండబద్దలు కొట్టి చెప్పేంత స్తోమత, అలాగే వారికి ఉన్నటువంటి గుణము, వారిలో ఉన్నటువంటి దాని మీద ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, రాజకీయాల్లోకి యువకులు రావాలి అంటూ ఉంటారు. యువకుడు, విద్యావంతులు రావాలంటారు. డెమోక్రసీ బాగుపడాలంటే విద్యావంతుడు, అలాగే ప్రశ్నించే తత్వం. మనం రోజు సమాజంలో ఎన్నో చూస్తూ ఉంటాం, దాని మీద ప్రశ్నించే అసలు మన క్వశ్చన్ చేయం దాని మీద. కానీ అలాంటి గుణం గల వ్యక్తి, రాజకీయాల్లో ఉండదగ్గ వ్యక్తి, మండలిలో మాట్లాడగల వ్యక్తి, అమృతోత్సవ కార్యక్రమంలో, పార్లమెంటులో, ఆంధ్రప్రదేశ్ తరఫున పార్లమెంట్లో మాట్లాడగలిగిన వ్యక్తి, అనేక సమస్యల మీద లా చదువుతూ చదివి ప్రాక్టీస్ పెట్టుకుని ఆ ప్రాక్టీస్ ద్వారా సంఘ సేవా కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. వాటర్ మహాశైలరా, గ్రాడ్యుయేట్ వాటర్ మహాశైలరా, దయవుంచి అందరూ కూడా, నేటి సమాజం ఎంత కుళ్ళిపోయిందో మనకు తెలుసు అందరూ కూడా. దాన్ని మనం బాగు చేయాలంటే తప్పనిసరిగా ఇలాంటి వ్యక్తి మన మండలిలో ఉండాలనే ఉద్దేశంతో మేము ప్రోత్సహించాం. అలాగే మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటుని మా సన్నిరాజుకి వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొల్లేరు సరస్సు తీరాన సిద్ధులు, ఋషులు తపస్సు చేసుకునే సిద్ధాపురం గ్రామంలో సుమారు 400 సంవత్సరాల క్రితం వెలిసిన బ్రహ్మసూత్రం కలిగిన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామ ప్రదక్షిణ, అంకురార్పణ, యాగశాల ప్రవేశం, విగ్రహాల ప్రదర్శన, యాగాలు ప్రారంభమయ్యాయి. గణపతి పూజ, మండపారాధన నిర్వహించారు. కంచి కామకోటి పీఠాధిపతి స్థాపితి సుబ్బయ్య, శివ విగ్రహ ప్రతిష్ఠాచార్య మొవ్వ సుబ్రహ్మణ్య రవి ఆధ్వర్యంలో ఆలయం రూపుదిద్దుకుని ప్రతిష్టకు సిద్దమైంది. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ భూపతిరాజు తిమ్మరాజు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
నీళ్ళు సరస్మై చల్లుకోండి. మీరు మగవారు చల్లుకున్న ఆడవారికి, యజమానులందరూ కూడా మగవారు పుష్పంతో లేదా తమలపాకుతో శిరస్సున మీరు చల్లు. కార్యక్రమాన్ని యాగశాలలో తూర్పు ఆహ్వానించే బృందంలో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వర్తించుకుని ఆ యొక్క మూర్తి హోమము మూలమంత్ర హవనంతో శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టా మహోత్సవం కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. ఈ ఆలయ నిర్మాణం కూడా చాలా తక్కువ సమయంలో పూర్తి చేయడం జరిగింది. కంచికామకోటి పీఠాధిపతుల ఆశీస్సుతో, మా సుధీంద్ర రామకృష్ణ బాబు గారి ఆశీస్సుతో కంచి వాస్తవులైన సుబ్బయ్య సప్తి గారు, వారి కుమారుడు శివస్థపతి గారు, అలాగే మాకు అడుగడుగున మార్గదర్శకంగా ఉన్నటువంటి మా సుబ్రహ్మణ్యం శర్మ గారు కూడా మాకు సహకారంతో ఇవాళ ప్రతిష్టా కార్యక్రమం మహోన్నతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మా గ్రామం సుభిక్షంగా ఉండాలి, అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు మీ అందరికీ కూడా మా ఆలయ కమిటీ తరఫున స్వాగతం పలుకుతున్నాం. మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సిద్ధాపురం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి యొక్క నూతన ఆలయ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు ఈ రోజు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు స్వామివారికి విశేష పూజా కార్యక్రమములు, ఉదయము సాయంత్రము విశేషమైనటువంటి హోమ కార్యక్రమాలు గ్రామస్తులు అందరి యొక్క సహాయ సహకారాలతోటి నిర్వహించడం జరుగుతున్నాయి. కావున 50 మంది పాల్గొని ఈ కార్యక్రమంలో స్వామివారికి అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుచున్నాం. ప్లాస్టిక్ నిషేధం మనందరి బాధ్యత అని నిర్లక్ష్యంగా ఉండకుండా బాధ్యతగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి గుడ్డ సంచులనే వినియోగించాలని భీమవరం బాలుర బీసీ హాస్టల్ వార్డెన్ కడలి శ్రీనివాస్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించి దాతల సహకారంతో హాస్టల్కు స్టీల్ గ్లాసులను అందించారు. ప్లాస్టిక్ ను విపరీతంగా వినియోగించడం వల్ల క్యాన్సర్ వ్యాధి ప్రబలుతోందని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ను బాధ్యతగా నిషేధించాలని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొట్టి ఆరోగ్య సమాజాన్ని చూడాలని అన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజ ప్రతిజ్ఞ నిర్వహించి పోలీస్ బొమ్మ సెంటర్ నుంచి ప్రకాశం చౌక్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో చక్రవర్తి, హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. మనం అందరం కూడా అనారోగ్య కారణాలైనటువంటి వస్తువుల్ని మనం వాడుకుంటున్నాం. దాంట్లో ముఖ్యంగా ప్లాస్టిక్ చాలా అనర్థమైంది. ఈ ప్లాస్టిక్ ఎంతవరకు ఉందంటే క్యాన్సర్ వ్యాధి వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి గారు, జేసీ గారు రాహుల్ రెడ్డి కుమార్ రెడ్డి గారు, కమిషనర్ రామచంద్ర రెడ్డి గారు, వీళ్ళంతా కూడా మరి ఈ కార్యక్రమాన్ని చర్చగా చేస్తున్నారు. స్వచ్ఛంద సంవత్సరాన్ని చేయడం బాగుంటా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వారు దీనికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా హాస్టల్ విద్యార్థులు, ఇప్పుడు మన భీమవరంలో ఉన్న బీసీ హాస్టల్ విద్యార్థులకి మరి కడల శ్రీనివాస్ గారి సారథ్యంలో ఇవాళ వార్డెన్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా మనమంతా కూడా ప్లాస్టిక్ చూడాలని, ఎటువంటి వ్యాధులు రాకుండా మనం ముందు మాడాలని కోరుకుంటూ హాస్టల్ విద్యార్థులందరికీ కూడా మీ కళాశాలలో ఈ కార్యక్రమం చేయమని కోరుతున్నాం. ఇప్పుడు మనం చూసినట్టయితే మొత్తం ఇప్పుడు యూజ్ చేసేది మొత్తం కూడా 100%కి 60% మొత్తం ప్లాస్టిక్ని యూజ్ చేస్తున్నాం. మనం ఈ 60% ప్లాస్టిక్ కూడా భూమిలో డీకంపోజ్ అవ్వకుండా అది భూమికి కొన్ని వేల సంవత్సరాల పాటు అలాగే నిలవ ఉండిపోవడం, భూమి గ్లోబల్ వార్మింగ్ అనేది బాగా ఎక్కువ జరిగిపోతుంది. దానికోసం అనేసి మనం ప్లాస్టిక్ని ఎప్పుడు కూడా తక్కువగా వాడుకుంటుండాలి. ప్లాస్టిక్ కాకుండా పేపర్ వస్తువులు అలాంటివి డీకంపోజ్ అయ్యే వస్తువులు వాడుకుంటే మనకి మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం నీట్గా ఉండొచ్చు, గ్లోబల్ వార్మింగ్ తగ్గించవచ్చు. శ్రీ విజ్ఞాన వేదిక భీమవరం వారు మరియు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమండ్రి వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్లాస్టిక్ వాడకాన్ని వాడొద్దని తెలియజేస్తూ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది రంగసాయి గారి ఆధ్వర్యంలో. అలాగే
బీసీ హాస్టల్ కాలేజీ బాయ్స్ హాస్టల్ భీమవరం కడల శ్రీని గారు మరియు విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరగడం జరిగింది. దీన్ని విజయవంతం చేసినటువంటి విద్యార్థులకు మరియు రంగసాయి గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా కూడా ప్లాస్టిక్ వాడకుండా అందరూ స్టీలు గ్లాసుల్లోనూ అలాగే స్టీల్ సంబంధించిన వాటిలో వాడడం, పేపర్ వాడడం కూడా మానేయడం అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. గ్రామీణ ప్రాంతంలో 45 సంవత్సరాల క్రితం ఒక కుగ్రామంగా ఉన్న చినిమీరంలో ఇంజనీరింగ్ కళాశాల స్థాపించి వేలాది మంది ఇంజనీర్లను దేశానికి అందించిన ఘనత స్వర్గీయ సాగి రామకృష్ణంరాజుకు దక్కుతుందని భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు పేర్కొన్నారు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపకులుగా దేశంలోనే ప్రతిష్టాకరమైన నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో కాంట్రాక్టర్గా ప్రముఖ పాత్ర వహించి అప్పటి ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ చేతుల మీదుగా మెటల్ కింగ్ అవార్డు అందుకున్న సాగి రామకృష్ణంరాజు 43వ వర్ధంతి కళాశాలలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు అధ్యక్షతన జరిగిన సభలో డాక్టర్ జగపతిరాజు మాట్లాడుతూ ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చి దేశం గర్వించే గొప్ప ప్రాజెక్టు నిర్మాణంలో కాంట్రాక్టర్గా దేశానికి సేవలు అందించడమే కాకుండా ఇంజనీరింగ్ కళాశాల స్థాపించి ప్రపంచ నలుమూలలకు అత్యుత్తమ ఇంజనీర్లను అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆయన స్థాపించిన విద్యా సంస్థ నేడు భారతదేశంలోనే అత్యుత్తమ విద్యా ప్రమాణాలు కలిగిన సంస్థగా రూపుదిద్దుకుందన్నారు. ఈ సందర్భంగా కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలను నాటి పెద్దల స్ఫూర్తితో మరింత ప్రగతి సాధించి విద్యా ప్రగతికి తోడ్పడే విధంగా తీర్చిదిద్దడంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్తో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విద్యార్థులందరికీ సాంకేతిక విద్య అందించాలనే ఉద్దేశంతో స్థాపించిన సంస్థ ఈ సంస్థ యొక్క స్ఫూర్తితో మిగతా స్టూడెంట్స్ రకరకాల వివిధ ప్లేసుల్లో, వివిధ దేశాల్లో, మన రాష్ట్రంలోని దేశంలోని వివిధ స్థానాల్లో ఉండి ఆయన కళలను సాకారం చేస్తున్నారు. ఇప్పుడు అలాగే ప్రజెంట్ స్టూడెంట్స్ కూడా ఈ స్ఫూర్తిగా తీసుకుని అల్యూమినిస్ లాగా ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్ కూడా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని రామకృష్ణరాజు గారి కళలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అలాగే జన్మించి ఆయన కాంట్రాక్టర్ నిమిత్తం హైదరాబాద్లో వెళ్ళి వెరీ వెల్ సెటిల్డ్ అనమాట. బాగా సెటిల్ అయ్యి నాగార్జున సాగర్ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు మెటల్ సప్లై చేసినందుకు ఇందిరాగాంధీ, అప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ భారతదేశ ప్రధాని ఆయనకి మెటల్ కింగ్ అనే పేరు వచ్చిందనమాట. సో ఆ వచ్చిన టైంలో ఆయన రెగ్యులర్గా ప్లాన్స్కి వాటికి ఇటు హైదరాబాద్ కానీ లేకపోతే మెడ్రాస్ కానీ వెళ్ళవలసి వచ్చింది. సో ఆ టైంలో ఆయనకి ఏమనిపించిందంటే, మనం జన్మించిన ఊళ్ళోనే మనం ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెడితే కనుక డెఫినెట్గా స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ చాలామంది ముందు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఒక పుస్తకాలు కనబడ్డారు పరిచయం చేశారు. సో ఈ ఊరికి కూడా బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ స్థాపించడం జరిగింది. సో దానికి ఎక్సలెంట్ మేనేజ్మెంట్ మెంబర్స్ అందరూ కూడా యాడ్ అయ్యారు. మన గోపరాజు రంగరాజు గారు కానీ, అలాగే విజయనగరాజు గారు కానీ, అచ్యుతరామరాజు గారు కానీ, కనకరాజు గారు కానీ, ఇటువంటి పెద్ద పెద్దలందరూ కూడా ఆయన సపోర్ట్ చేసి ఈ కాలేజీని స్థాపించడం జరిగింది. వాళ్ళ మెయిన్ ఉద్దేశం కూడా మిగతా వాళ్ళందరినీ నేను వేరే రెండు కాలేజీలో కూడా ప్రిన్సిపల్గా చూశాను. వాళ్ళందరూ కూడా కమర్షియల్ కింద వాటాలు పంచుకుందాం అనే టైప్లో ఉంటారు. కానీ ఇక్కడ ఈ కాలేజీకి వచ్చేటప్పటికి ముందు నుంచి కూడా ఎప్పుడు కూడా కాలేజీ బాగోవాలి, పిల్లలు బాగోవాలి అనే తాపత్రయం నేను పర్సనల్గా డైరెక్ట్గా చూశాను కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఇదంతా కూడా రంగరాజు గారిని కలిసినప్పుడు కానీ, లేకపోతే శ్రీనాథ్ గారిని కలిసినప్పుడు కానీ, ఎవరైనా మా ఊళ్ళో వచ్చి ఆయన కలిస్తే వాళ్ళు ఒకటే మాట్లాడేవారు. జనార్దన్ రెడ్డి గారికి అన్నీ ఫోన్ చేసి మా జగపతికి ఎంత వస్తుందో శాలరీ అడిగారు. ఈరోజు సాగి రామకృష్ణరాజు గారు మా కాలేజీ ఫౌండర్, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఫౌండర్ సాగి రామకృష్ణరాజు గారు వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాం, మా కాలేజీ మేనేజ్మెంట్, మా స్టాఫ్ అందరం కూడా. ఎందుకంటే ఆయన 1980లో ఆయన చిన్నగరం గ్రామంలో పుట్టిన ఆయన 1950లో ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించడం. అప్పుడు 3 బ్రాంచులతో స్టార్ట్ అయిన కాలేజీ ఇవాళ 12 బ్రాంచ్లు అవ్వడం, చాలా విస్తరించి ఎంతోమంది స్టూడెంట్స్ ఇక్కడ విద్యను అభ్యసించడం, వాళ్ళు ప్రపంచంలో ఇతర అన్ని దేశాల్లోని కూడా వేరు పొజిషన్లో ఉన్నత స్థానాల్లో ఉండి మన కాలేజీని కూడా గర్వించే స్థితిలో వాళ్ళు ఉండటం. మనకి ఎంతోమంది మన స్టాఫ్ ఇక్కడ టీచింగ్ అయితే ఏంటి, నాన్ టీచింగ్ అయితే ఏంటి, అందరూ ఇక్కడ పనిచేయడం చాలా, ఇక్కడ అందరూ కూడా బాగా సంతోషంగా పనిచేస్తారు. ఈ కాలేజ్ పైసల్ని రిప్రజెంట్ చేయడానికి ప్రజెంట్ ఇక్కడికి వచ్చాను.
యాక్చువల్లీ ఇందాక సార్ చెప్పినట్టు మా పేరెంట్స్ కూడా ఎడ్యుకేషన్ సరిగ్గా రిసీవ్ చేసుకోకుండా నన్ను బాగా చదివించాలని చెప్పి ఇక్కడ జాయిన్ చేశారు. మాది ఇదే హోమ్ టౌన్ అండ్ వేరే దూరం పంపించలేకుండా వీఆర్ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో అంత అఫోర్డ్ చేయలేకపోయినా చాలా హ్యాపీగా చాలా సాటిస్ఫాక్షన్తో నాకు ఇక్కడ సీట్ వచ్చినప్పుడు మా పేరెంట్స్ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. So this college has given me so many opportunities, like right now I'm working, I'm studying and వేరే స్టూడెంట్స్తో పోల్చుకుంటే నా స్కిల్ సెట్ కూడా చాలా బెటర్గా ఉంది. సో ఐ రియల్లీ థ్యాంక్ ఆల్ ద మేనేజ్మెంట్ అండ్ సార్ కూడా ఇంత మంచి కాలేజ్ భీమవరంలోనే పెట్టినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. భీమవరం మినీ షిరిడి వీధిలోని అభయ సాయి ధ్యాన మందిరం 32వ వార్షిక మహోత్సవంలో భాగంగా ఆదివారం సాంప్రదాయబద్దంగా సాయినాథుని హోమం నిర్వహించారు. శ్రీ షిరిడి సాయి సత్సంగ సేవాశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయిబాబా వారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అడబాల సాయి శివకుమార్, లక్ష్మీ సాయి దంపతులచే అర్చకులు గణపతి పూజ, మండపారాధన, నవగ్రహ హోమం, లోక కళ్యాణార్థం వేద మంత్రాలతో సాయినాథుని హోమం నిర్వహించారు. ఈ నెల 11వ తేదీన నిమ్మన రంగరాజేష్, హణిత దంపతులచే అన్నాభిషేకం, 22 ద్రవ్యాలతో రుద్రాభిషేకం నిర్వహిస్తామని శారదా సాయి తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు బాబావారిని దర్శించుకున్నారు. మినీ షిరిడి శ్రీ అభయ సాయి జ్ఞానమందిరం మినీ షిరిడి 32వ వార్షిక మహోత్సవాలు ఈ నెల 7వ తేదీ నుండి ప్రారంభమైనవి. 11వ తేదీ బాబావారికి అన్నాభిషేకం, అనంతరం అన్న సమారాధన జరుగును. ఈ కార్యక్రమంలో సాయి భక్తులందరూ సాయి సహకారంతో నిర్వహించబడుతుంది. మందిర వ్యవస్థాపకులు అటల్ గారైన స్వామి కేశవ శ్రీ వెంకటరమణ ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరుపుకుంటాము. సాయి భక్తులందరికీ బాబా ఉండాలని కోరుతుంది. ఓం శ్రీ సాయిరాం. నెల 11వ తేదీ బాబావారికి అన్నాభిషేక కార్యక్రమం ఉదయం 7 గంటలకు 22 రకాల ద్రవ్యాలతో రుద్రాభిషేకం, అనంతరం అన్నాభిషేకం శ్రీ నిమ్మన రాజేష్ గారు, శ్రీమతి అనితా దంపతులచే కార్యక్రమం నిర్వహించబడును. అనంతరం అన్న సమారాధన గాన భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అన్న సమారాధనలో స్వామివారి ప్రసాదం సేకరించి బాబా పొందవలసిందిగా కోరుతున్నాం. భీమనాథం వారి వీధిలో వేచి ఉన్నటువంటి మినీ షిరిడి సాయినాథుని యొక్క ప్రతి సంవత్సరం వార్షికోత్సవ భాగంలో ఈ సంవత్సరం 5 రోజుల కార్యక్రమం సప్తాహంగా జరుగుతూ ఇవన్నీ మన 2 రోజుల నుంచి కూడా అనేకమైనటువంటి పారాయణలు సప్తాహాలు జరిగి 3వ రోజు ఈవేళ ఉదయము ఆ యొక్క దంపతుల యొక్క శివకుమార్ దంపతులు వారి కుటుంబ సభ్యులందరూ కూడా మిత్రగణాలు, స్నేహితులు, బంధువులందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి యొక్క దీక్షలోని మొదటి విఘ్నేశ్వర పూజ, తరువాత ఆ స్వామివారి కలశారాధన, ఆదిత్యాది నవగ్రహ మండపారాధనలో అష్టదిక్పాలకులు ఆరాధన చేసుకుని ఈ మా తదుపరి ఆదిత్యాది నవగ్రహ హోమము ఆ సాయినాథుని యొక్క హోమం ప్రారంభమవుతోంది. లక్ష్మీ గణపతి మహాలక్ష్మి హోమం పూర్తయింది. ఇప్పుడు సాయినాథుని యొక్క లోకరక్షణార్థం సాయినాథుని యొక్క వార్షికోత్సవ భాగంలో వారిని హోమం జరుగుతుంది. ఇదంతా కూడా జరిగించి లోకా సమస్త భవంతు. జై శ్రీ సాయినాథ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్ర నిధికి 38 గ్రాముల బంగారం ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా దేవస్థానానికి అందజేత. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ భీమవరంలో జిల్లా కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు. ప్రజల హక్కులపై పోరాడుతా ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించండి. ఉభయ గోదావరి జిల్లాల శాసనమండలి పట్టుబద్దుల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి బొమ్మిడి సన్నిరాజ్. పెదపుల్లేరు గ్రామదేవత సత్తెమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా కలశాలతో మహిళలు ఊరేగింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.